హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వితౌట్ మైదాతో బాదుషా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తా. అంటే యాజ్ ఇట్ ఈజ్ మనం హోటల్ నుండి బయట నుండి స్వీట్ షాప్ నుండి తెచ్చినలాగే ఉంటుంది. సేమ్ ప్రాసెస్ నేను చేసినట్టు చేస్తే సేమ్ బాదుషా అదే టేస్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తా రండి. 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్, టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేద్దాం, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ వంట సోడా, 3 టేబుల్ స్పూన్ ఘీ. మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డా కూడా వేయచ్చు. సో నా దగ్గర ఘీ ఉంది, ఘీ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ ఘీ, కొంచెం వాటర్ వేస్తూ ఇప్పుడు చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ దీనికి ఒక బౌల్లో, అంటే గ్యాప్ లేకుండా టైట్గా కప్పేద్దాం. ఈ 15 to 20 మినిట్స్ గ్యాప్లో మన షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ 1 కప్ వీట్ ఫ్లోర్కి 1.5 కప్ షుగర్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1.5 కప్ వాటర్ కూడా వేసి అది బాగా థిక్గా వచ్చినట్టుగా, అంటే గులాబ్ జామున్ సిరప్లా కాకుండా కొంచెం థిక్గా ఉండాలి. కొంచెం స్టిక్కీగా రావాలి, నాకు ఇంకా రాలేదు, ఇంకా టైం పడుతుంది. ఒక 2 ఇలాచీస్ పౌడర్. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న చపాతీ పిండిని చిన్న బాల్స్గా చేసి, చిన్న గులాబ్ జామ్ సైజ్ అంత బాల్స్ చేసి దానికి ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తూ మధ్యన చిన్న హోల్ లాగా పెట్టాలి. బోత్ సైడ్ అన్నది హోల్ పెట్టాలి.